ఇయర్స్కి వచ్చే ఈ జాతర ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతర మేడారంలోనే జరుగుతుంది. ఈ జాతర ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ గా చెప్తారు. సమ్మక్క సారక్కకి అయితే గుడి లేదు, గుడి తలుపులు లేవు. ఈ జాతర ఒకటో రోజు 28వ తారీఖు సారలమ్మని కన్నెపల్లి నుండి తీసుకొని వస్తారు. రెండో రోజు 29వ తారీఖు సమ్మక్క తల్లిని చిల్కలాది గుట్ట నుంచి తీసుకొని వస్తారు. మూడో రోజు 30వ తారీఖు సమ్మక్క సారక్కని కలిపి తీసుకొని వస్తారు. నాలుగో రోజు 31వ తారీఖు జాతర నుంచి దేవతలని డోలు సప్పులతో అడవిలోకి తీసుకొని వెళ్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లైఫ్ విత్ నితీష్. ఈరోజు నేనైతే మేడారం జాతరకు వెళ్తున్నాను ఆర్టీసీ బస్సులో. ఈ బస్ స్టాండ్ అయితే నర్సంపేట, వరంగల్ డిస్టిక్. నేను వెళ్ళబోయే బస్ అయితే ఇదే మేడారానికి. ఆర్టీసీ వాళ్ళు అయితే ఫుల్గా ఉన్నారు, ఫుల్గా గైడ్ చేస్తున్నారు. జనాలు అయితే ఇప్పుడిప్పుడే ఫుల్గా వస్తున్నారు, క్యూ కట్టారు లైన్లలో. టికెట్ ప్రైస్ అయితే 270 రూపీస్. నేను వెళ్ళింది బస్ అయితే ఫుల్గా ప్యాక్ అయింది. లగేజ్ చూడండి, మొత్తం సంచులు, టిన్నులు, వాటర్ క్యాన్లు. జర్నీ అయితే 3 అవర్స్ పడుతుంది మాకైతే. హన్మకొండ నుంచి అయితే 3.5 అవర్స్ టు 4 అవర్స్ పడుతుంది. హన్మకొండ నుంచి టికెట్ ప్రైస్ అయితే 375 రూపీస్ అంట. ఒక 1 అవర్ జర్నీ తర్వాత మాకైతే గట్టమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చింది. దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే బస్సెస్ అవన్నీ ఆపుతూ ఉంటారు, ఆర్టీసీ బస్సులు కూడా. మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు దర్శనం చేసుకోనికి. మంచి ఇక్కడైతే బ్రిడ్జ్ కూడా కట్టారు, ఎక్కనికి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. గట్టమ్మ తల్లి టెంపుల్ అయితే ములుగు డిస్టిక్ స్టార్టింగ్ లో వస్తుంది. అసలు ఎవరు ఈ గట్టమ్మ, అందరూ ఎందుకు మొక్కుతారు, మేడారం వెళ్ళేటప్పుడే కొబ్బరికాయలు ఎందుకు కొడతారు, ఇదైతే కథ తెలుసుకుందాం మనం ఒకసారి. ఫస్ట్ ఇక్కడైతే కాలు కడుక్కోవాలి, కాలు కడుక్కొని ముందుకెళ్ళాలి. ఇక్కడ కూడా మీకు జాతరలానే ఉంటుంది, కొబ్బరికాయలు, బెల్లం, మీకు పసుపు కుంకుమ ఇట్లా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అసలు గట్టమ్మ తల్లిని ఎందుకు మొక్కుతారంటే 13వ శతాబ్దంలోని ఈ ప్లేస్ని పరిపాలన చేసింది కాకతీయ రాజులు. కాకతీయ రాజులు ఏం చేశారంటే రాజ్యాన్ని పెద్దగా చేయాలని, ములుగు మేడారం సైడ్ని ఆక్రమించుకోవాలని అప్పుడున్న రాజులకి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడంతా గిరిజన ప్రాంతం, గిరిజనులు అయితే సొంతంగా ఉండాలని ఇష్టపడ్డారు. ఆ కాకతీయులు ఎంతమంది సైన్యంతో వచ్చినా సరే ఆ గట్టమ్మ తల్లి కాపాడుతూ ఉండేది. అంటే సమ్మక్క తల్లికి ఒక బంటు లాగా ఉండేది, రక్షణ లాగా ఉండేది, కవచం లాగా ఉండేది. గట్టమ్మ యుద్ధం చేసింది కాబట్టే దేవం లాగా చూస్తారు గిరిజనులంతా. మేడారం వెళ్లే ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం ఎందుకు చేసుకుని వెళ్తారంటే గట్టమ్మ తల్లి ఎవరో కాదు, సమ్మక్క యొక్క అంగరక్షకరాలు, అంటే ఒక ఆఫీసర్. సమ్మక్క రాణి టైంలో తనైతే అంగరక్షకరాలుగా ఉండేది సమ్మక్క. కాకతీయ పోరాటం తర్వాత సమ్మక్క అక్కడ చిలకల గుట్టలో మాయమైన తర్వాత ఇక్కడ గట్టమ్మ అదృష్టమైనట్టు చెప్తారు. ఇక్కడే ప్రాణాలు వదిలేశారు, ఇక్కడే ఉన్నారని చెప్తారు. దానివల్ల గట్టమ్మని ఇక్కడ పూజించడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ ఆదివాసులే పూజిస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మేమైతే ముందుకెళ్తున్నాం. పార్కింగ్ అయితే ఇప్పుడైతే ఫుల్ ప్లేస్ ఉంది. ఒకప్పుడైతే రోడ్డు పైన ఆపేవాళ్ళు, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడైతే పార్కింగ్ సపరేట్గా చేశారు. మేమైతే వెయిట్ చేయబట్టి 1/2 అవర్ అవుతుంది బస్సు దగ్గరికి అయితే వెళ్ళాలిగా. బస్సులో అయితే ఇంకెవ్వరు రాలేదు, ఇంకొక 5-6 రాలేదు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వెనక అయితే అందరు వచ్చారు. చూడండి, వీళ్ళైతే మంచిగా బులోరోలు ఎలా ప్యాక్ చేసుకొని వస్తున్నారు, కుర్చీలు గిర్చీలు అన్ని. కొందరు ట్రాక్టర్లలో కూడా వస్తున్నారు, మంచిగా ప్లాన్ చేసుకొని 4 days. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే పస్రా దగ్గరకు వచ్చింది. పస్రా నుంచి స్ట్రేట్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్తుంది రూట్ అయితే. ఇప్పుడు ఎట్లా వెళ్తుంది చూడాలి ఒకసారి. ఫ్లెక్సీలు అయితే ఫుల్ పెట్టిర్రు, లెఫ్ట్ వెళ్తే కూడా పోతుంది మేడారం. బట్ ఆర్టీసీ బస్సులు అయితే స్ట్రేట్ వెళ్తున్నాయి తాడువాయి నుంచి. కార్లో, ప్రైవేట్ వెహికల్లో వచ్చేవారు అయితే ముందే పెట్రోల్ డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుంటాండి, ఎందుకంటే మొత్తం వచ్చేదంతా అడవే. పెట్రోల్ బంక్లు అయితే సరిగ్గా ఉండవు. వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి. మధ్యలో కొందరు ఆగి కట్టెలు తెచ్చుకుంటున్నారు వంట వండుకోనికి. జాతర అయితే 28, 29, 30, 31 రోజులు జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బస్సెస్ నుంచి ఎలా వెళ్ళాలి, ఆటోస్ నుంచి ఎలా వెళ్ళాలి, కార్స్ ఎక్కడ వరకు వెళ్తాయి, స్టే ఎక్కడ ఉండాలి, ఫ్రెష్ అప్ ఎక్కడ కావాలి, ఫుడ్ ఎక్కడ బాగా దొరుకుతుంది, రీసెంట్గా కట్టిన గద్దెలు అయితే ఎలా ఉన్నాయో మొత్తం చూపిస్తాను. ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. ముందైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. పోలీస్ వాళ్ళు అయితే ఫుల్ ఉన్నారు, సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు. స్ట్రేట్ వెళ్తే అయితే ఎటు నారం వెళ్తాం, ఇప్పుడు లెఫ్ట్ వెళ్తే అయితే మనం మేడారం వెళ్తాం. లెఫ్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడే చూస్తున్నారా, పోలీసులు అయితే ఫుల్గా ఉన్నారు. ప్రైవేట్ వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు కొన్ని. టైం అయితే 5 అయింది. నైట్ వ్యూ అయితే సూపర్ ఉంది. నేను కావాలనే నైటే దర్శనం చేసుకుందామని వచ్చాను. ఇంకో 10-15 మినిట్స్లో అయితే మనమైతే మేడారం బస్ స్టాండ్కి అయితే రీచ్ అవుతాము.
ప్రైవేట్ వెహికల్స్ అయితే ఫుల్గా చెక్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సును అయితే ఆపట్లేదు, పంపించేస్తున్నారు. చెక్కింగ్ అయితే మామూలుగా లేదు. పోలీస్ వాళ్ళు అయితే అడుగడుగున ఉన్నారు టెంట్లు వేసుకొని అడవిలో మొత్తం. మేడారంకి అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం. దుకాణాలు గికాణాలు జబర్దస్త్ పెట్టిర్రు. మొత్తం ఏడికాడ టెంట్లు వేసుకున్నారు ఉండేటోళ్ళు అయితే అడవిలలో. మేడారం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాం. బస్ స్టాండ్ అయితే మొత్తం ఇట్లా క్లీన్గా చేసిర్రు. మొత్తం ఏడికాడికి వాటర్ కొడుతున్నారు దుబ్బలేకుండా. రాగానే సమ్మక్క సారలమ్మ గద్దెకు దారి అని ఇలా మీకు బోర్డ్స్ ఉంటాయి. బోర్డు పట్టుకొని స్ట్రేట్ వెళ్తే అయిపోతాయి. ఎవరిని అడగడం అవసరం కూడా ఉండదు. ఇట్లా బోర్డులు ఉంటాయి. ఈ రూట్లో వెళ్తుంటే మీకు జంపన్న వాగు రూట్ కూడా సేమ్ ఇదే రూటు. మీకు మధ్యలో పోలీస్ వాళ్ళు కూడా కలుస్తారు. ఏమైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళకి అడిగితే కూడా వాళ్ళు చెప్తుంటారు. బస్ స్టాండ్ నుంచి అయితే 1 కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వెళ్ళాలంట. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆటోస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఆటోస్ కావాలంటే ఆటో, నడవలేని వాళ్ళు ఉంటే ఆటోస్ కావాలంటే ఆటోస్ వల్ల కూడా వెళ్ళచ్చు. సరే ప్రైస్ కనుక్కొని చెప్తాను. ఆటో వాళ్ళకి అయితే అడిగినాం గాయస్, 30 రూపాయలు అంటున్నారు. ఆటోనైతే మాట్లాడాను. 30 రూపాయలు జంపన్న వాగు వరకంట. ఆటో అయితే ఫుల్ ప్యాక్ అయింది. కూర్చోనికే సగ ప్లేస్ లేదు. జంపన్న వాక్ అయితే రీచ్ అయ్యాను. ఇప్పుడు వాగు మీద మెట్లు ఉంటాయి కదా, మెట్ల పైన అయితే ఇక్కడ అమ్మవారిని అయితే ఇలా పెట్టారు. ఇక్కడ పెట్టి ఇక్కడ మొక్కుకున్న తర్వాత జంపన్న వాగులో అయితే స్నానం చేస్తారు అందరూ. అయితే జంపన్న వాగు అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు జంపన్న అంటే ఎవరు మీకు తెలుసా? సమ్మక్క పగిడిద్ది రాజు యొక్క కొడుకు జంపన్న. జంపన్న వాగు ఎర్రగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? దాని వెనకాల ఒక వీరుడి త్యాగమే ఉంది. కాకతీయ రాజులైన ప్రతాపరాజు గిరిజనులపైన పన్ను కట్టమని యుద్ధం ప్రకటించాడు. సమ్మక్క కొడుకైన జంపన్న ఆ సైన్యాన్ని ఎదిరించి పోరాడాడు. శత్రువుల దాడిలో రక్తం పోతున్న వెనక్కి తగ్గని ఆ వీరుడు చివరికి సంపంగి వాగులో దూకి వీర మరణం పొందాడు. జంపన్న రక్తం నీటిలో కలవడం వలనే ఆ వాగు నీరు ఎర్రగా మారింది. అందుకే జంపన్న వాగు అని పేరు వచ్చింది. సమ్మక్క దర్శనానికి వెళ్లే ముందు వాగులో స్నానాలు చేస్తారు. ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టారు. ఇడ్లీ, పూరి, దోశ అన్నీ దొరుకుతాయంట. కూల్ డ్రింక్స్, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయంట. సబ్బులు, షాంపూలు ఇట్లా అన్నీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. హాట్ వాటర్ కూడా ఉన్నాయి కదా. హాట్ వాటర్ ఎంత అని అడిగితే పిల్లలకు 50 రూపీస్ అని చెప్పాడు బకెట్ అయితే. పెద్దలకు లేదంటే పెద్దలకు కూడా ఉన్నాయి, కానీ చిన్న పిల్లలకు జ్వరం వస్తుంది అందుకే హాట్ వాటర్ పెట్టిన. అందుకే 15 రూపీస్ అని చెప్తున్నాడు అన్న అయితే. గైస్ మీకు రూట్ అయితే తెలియకపోతే పక్కనున్న వాళ్ళు ఎవరో ఒకరు వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి అడిగితే అయితే మీకు క్లియర్గా చెప్తారు ఎట్టి నుంచి ఎటు వెళ్ళాలని. ఎందుకంటే జాతరలో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. జంపన్న బాగు బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు బ్రిడ్జ్ పై నుంచి స్ట్రేట్ వెళ్తే అయితే మనకు సమ్మక్క గద్ద, సారలమ్మ గద్ద అయితే వస్తుంది ముందు. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. పోలీస్ అన్నలు అయితే క్లియర్ చేస్తున్నారు. బోర్డ్స్ కూడా ఉంటాయి మీకు. గుడి, క్యూ లైన్, హరిత హోటల్ అని. వరంగల్లో అయితే ఇదైతే రంగురత్నం అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్లో చెప్పండి. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. పక్కన మీకు లెఫ్ట్ సైడ్లో వెళ్తుంటే మీకు బంగారం, ఎత్తు బంగారం కొలుచుకోనీకి అయితే పక్కన షాప్స్ ఉంటాయి. గైస్ మీరైతే 20 రూపాయలు సేవ్ చేసుకుందాం అనుకుంటే కొబ్బరికాయలు అయితే మీరు అక్కడే కొనుక్కొచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ అయితే 50-60 రూపీస్ చెప్తున్నారు కొబ్బరికాయలు అయితే. మీరు బయట తెచ్చుకున్నారు అనుకో మీ ఇంటి దగ్గర నుంచి 30 రూపీస్కి వస్తుంది. గైస్ ఇంతసేపు ఒక ట్రాలీ దగ్గర ఆగాను కదా, ఆ ట్రాలీ కాడ అయితే కాసం పుల్లయ్య వాళ్ళు వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారు. దానికి బెల్లం చుట్టూ ఈగలు ఆలినట్టు ఆలుతున్నారు. ఫ్రీగా తినేళ్ళ రకం మన వాళ్ళంతా. సేమ్ అదే ఉంది పరిస్థితి. అయితే ఊగబడతానే. జుట్టు కోడి అయితే, బైలర్ కోడి అయితే 2 కేజీ 200 అంట. అదే నాటుకోడి అంటే 300 అంట. గైస్ ఇక్కడ సీమ పంది మాంసం కూడా అమ్ముతున్నారు. అదేందో అర్థం కావట్లేదు. పంది కూడా అమ్ముతున్నారు, మాంసం దొరుకుతుందంట. షాప్స్ పెట్టారు ఇక్కడ. జంపన్న వాగు నుంచి మీరు గద్దెల దగ్గరికి వెళ్తుంటే అయితే మధ్యలో అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఇదైతే సూపర్ ఉంది, మొన్ననే డెవలప్ చేసి. తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా బాగుంది అక్కడ, అది పెట్టారు కదా, అట్రాక్టివ్ ఉంది. అందరు ఫొటోస్ అయితే అక్కడే దిగుతున్నారు. ఇన్స్టాలో రీల్స్ కూడా అక్కడే ఎక్కువ ట్రెండింగ్లో వస్తుంది. లైటింగ్ అయితే జబర్దస్త్ ఉన్నది ఇక్కడ. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ప్రీవియస్ ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇట్లా లేదు. ఎత్తు బంగారం కొలుసుకున్న తర్వాత అయితే బంగారం అయితే ఇట్లా నెత్తిపైన పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇంట్లో అంతా కలిసి. గైస్ ఫైనల్గా అయితే గద్దెల దగ్గరకు అయితే వచ్చినాం. ఇంకా 2 మినిట్స్లో అయితే లోపలికి వెళ్దాం. చెప్పులు ఎక్కడ ఇప్పాలనే చూడాలి ఫస్ట్. చెప్పులు ఒక టాస్క్ ఉన్నది, చెప్పులు ఇప్పి వెళ్ళిపోవడం మన లోపలికి. పాటలు అయితే ప్లే అయితేనే ఉన్నాయి మైక్లలో అయితే ఉన్నాయి. మళ్ళీ వచ్చింది కొత్త పాట.
మా ఊరి అక్క చెల్లెలు సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క. ఎంట్రీ ఎట్లనో చూడాలి, చూసి వెళ్ళాలి. కొబ్బరికాయలు ఉంటాయి గద్దెకు పోయే దారిలో. కొబ్బరికాయలు, పూలు, పసుపు, కుంకుమ. అమ్మ పూలు ఎంత 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 250. ఇప్పుడు అయితే గద్దె దగ్గర ఉన్నాం కదా, ఎంట్రీ దగ్గర. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే జత 100 రూపీస్ అంట. అమ్మవారికి బంతిపూలు ఉన్నాయి. బంతిపూలు వచ్చేసి 2 మూడలు 200 అని అంటుంది. దర్శనం క్యూ లైన్కి అయితే వచ్చినాం. మా అయితే ఫాస్ట్ పోతుంది మరి లైన్. పైసలు లైనో ఫ్రీ లైనో తెలియదు. ఇవైతే మంచి కలరేష్ పసుపు మంచిగా ఉన్నాయి, గొప్ప ఉన్నాయి. దర్శనానికి వెళ్ళే అందరైతే ఎత్తు బంగారాన్ని తీసుకొని తలపైన పెట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడైతే ఒకటి కొబ్బరికాయ కొట్ట. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫుల్ డెవలప్ చేసింది మేడారంలో అయితే. స్పెషల్గా అయితే గద్దెల చుట్టూ అయితే ఈ బండలతో అయితే భలే చేశారు, బాగా అనిపిస్తుంది నాకైతే. అయితే ఎంట్రీ సమ్మక్క గద్దె ఇదైతే. అందరు బంగారం తీసుకుని అయితే వెళ్తున్నారు, ఎత్తు బంగారం. బంగారం కోసం అయితే ఫుల్ తోసుకుంటున్నాం ఇక్కడ, కానీ బంగారం అయితే దొరకట్లేదు అసలు. నేనైతే ఫుల్ ట్రై చేశాను. కొంచెం బంగారం అన్న, కొంచెం అన్న. అసలు బెల్లాన్ని బంగారంతో ఎందుకు పోలుస్తారంటే ఆదివాసులకి బెల్లాన్ని బంగారంతో చూసేవాళ్ళంట. సమ్మక్కకి తీపి అంటే చాలా ఇష్టమంట, అందుకే బెల్లాన్ని అమ్మవారికి పెడతారు. సమ్మక్క సారలమ్మకి చాలా ఇష్టమంట బెల్లం అంటే, అందుకని ఆ బెల్లం కోసం జనాలంతా ఎగబడతారు. టెంపుల్ అయితే నైట్ టైంలో అయితే సూపర్ కనిపిస్తుంది. నేను అందుకే నైట్ వచ్చాను దర్శనం కోసం, మీకు చూపిస్తామని. మేడారం అనేది కాకతీయుల కాలంలో ఒక పరగ్రహణం. ఆ పరగ్రహణంలో ఒక రాజు మేడరాజు ఒకసారి అడవికి వెళ్తారు వేట కోసం. వెళ్ళినప్పుడు పులిల మధ్యలో తిరుగుతున్న ఒక పసి బాలికని చూస్తాడు. అప్పుడు మేడరాజు దేవ ఇచ్చిన కూతురిగా చూసి ఆమెని మేడరాజు తీసుకొని వెళ్తారు. సమ్మక్క అని పేరు పెడతారు. పెళ్లిడికి వచ్చిన మేనల్లుడైన పగిడిద్ద రాజుని సమ్మక్కకిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి 3 సంతానం, నాగులమ్మ, సారలమ్మ, జంపన్న. అయితే కాకతీయ రాజులకు వీళ్ళు సామంత రాజులు కాబట్టి పన్ను కట్టాలి. కరువు వల్ల కొద్ది కాలం పన్ను కట్టరు. కాకతీయ రాజైన ప్రతాపరాజు పన్ను కట్టాలని అంటాడు, కానీ వీళ్ళు కట్టలేని పరిస్థితి. దానితో కాకతీయ సైన్యం వీళ్ళ మీద దాడికి దిగుతారు. ఆ యుద్ధంలో సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు, సమ్మక్క కూతురైన ఇద్దరు సారలమ్మ, నాగులమ్మ చనిపోతారు. సారలమ్మకి గోవిందరాజుతో పెళ్ళైతుంది. యుద్ధం చేసి తను కూడా చనిపోతాడు. ఈ విషయం తెలిసిన జంపన్న యుద్ధం చేసి సంపన్నవాగులో చనిపోతారు. ఇవి తెలిసిన సమ్మక్క కాకతీయ రాజుల మీద ఒంటరిగా యుద్ధం చేయడానికి వెళ్తుంది. చాలా యుద్ధం చేసిన తర్వాత చిలకలాది గుట్ట మీదుగా వెళ్తారు రక్తంతో సమ్మక్క. ఆ రక్తాన్ని ఒక భరణిలో పెట్టి ఒక కుంకుమ రూపంలో మాయమైపోతారు సమ్మక్క. సమ్మక్క దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడైతే సారలమ్మ దగ్గరికి వెళ్తున్నాం. చాలా దగ్గర నుంచి అయింది దర్శనం. దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఇక్కడైతే కోళ్ళు అయితే ఎగరేస్తారు. ₹20 అంట ఎదురుకోళ్ళు, అట్లా ఎగిరేయాలి. ఇదైతే గోవిందరాజు గద్దె. సమ్మక్క సారలమ్మ తర్వాత గోవిందరాజు గద్దె వస్తుంది. గోవిందరాజు గద్దె దగ్గర అయితే వాళ్ళే బొట్లు పెడుతూ ఉంటారు మనకు. వాళ్ళు పూజారులు అంట, గిరిజనులు. గోవిందరాజు దర్శనం తర్వాత ఇప్పుడైతే మనం అయితే పగిడిద్దరాజు దర్శనంకి అయితే వెళ్తున్నాము. పగిడిద్దరాజు గద్దె దగ్గర కూడా వీళ్ళైతే ఇక్కడ బొట్లు పెడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా పూజారులంట.
మొత్తానికి నా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే మనసులో కోరుకుని అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొడుతున్నాను. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఇలా ఉంటుంది. రీసెంట్గా ఇదంతా కట్టారు కదా, అయితే సూపర్గా అనిపిస్తుంది. పూలతో బాగా అనిపిస్తుంది. సింహ ఎగిరిస్తాను పోరాడు వీడెత్తానని చెప్పి. ఎంత 30 రూపాయలా ఇదా? ఓకే ఓకే సూపర్ వస్తుంది. తెలుగు नहीं आता? कहाँ से? बिहार से है. ठीक है 30 రూపాయలు అట. తమ్ముడు బీహార్ నుంచి వచ్చిండు అమ్ముకోనికి బిజినెస్. గైస్ మన దర్శనం అయితే అయిపోయింది. బంగారం అయితే మనకి ఏం దొరకలేదు, బట్ దర్శనం అయితే ఫుల్ మంచిగా అయిపోయింది. దేవర సమ్మక్క సారక్క జంపన్న వాగు దారు బండ జంపన్న బండ దేయరమడుగు జంబాలదేవి అమ్మవార ఆదిశక్తి పరాశక్తి. అనుకున్న పనులు జరిగే పనులు అయ్యే పనులు అదృష్ట ఫలాలు. సంతానం కాని వాళ్ళకు సంతానం అయ్యేటట్టు, విలువలైన వాళ్ళకు విలువయ్యేటట్టు, నరకన్ను వేయేటట్టు తాయితులు యంత్రాలు నింపివ్వబడును. సమ్మక్క జై సమ్మక్క జై సమ్మక్క. శరణ్ తల్లి శరణ్ శరణ్ శరణ్. శతకోటి పూజలు శంకుతీర్థం చెడలా గుత్రం దేవి భద్రి 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 దేవి శరణ్. ఎన్నేళ్ళ శనిపోయింది బైక్ పోయింది అక్కడ శనిపోయినట్టేనా? కొయ్యదొరతో ఇప్పుడైతే మాట్లాడినా. ఊరాల రాజాడు తప్పిపోయినట భూపాలపల్లి. మైక్లో అయితే చెప్తున్నారు. చెప్పుల దగ్గరికి వెళ్ళి చెప్పుల నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. గట్టి మొక్కిన అమ్మవారిని చూడాలిగా అమ్మవారు ఏం చేస్తారు. అమ్మవారు వస్తారు కదా రేపు ఎల్లుండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఇంటికి పోవాలిగా. ఆటో నింట్లాడాలి. ఆటో నింట్లాడి అక్కడి నుంచి బస్సు మేళ చూడాలి. మళ్ళీ జంపన్న వరకు అయితే నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడ నుంచి ఆటో లింక్లాడుకోవాలి బస్ స్టాండ్కి. ఆటోలు అయితే దొరుకుతలేవు, ఉన్నాయి కానీ ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. ఆటోలు దొరక ఒక బ్రో ఉన్నాడు పిల్లగాడు మన లెక్క. కాలేజ్ అంట హన్మకొండలో. ఇచ్చిండి 20 రూపాయలు తీసుకున్నాడు, 10 రూపాయలు తక్కువ తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ చూడాలి బస్సులు లేవో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. కీప్ సపోర్టింగ్ మీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.